చూసిండో అక్క మైసమ్మ తమ్ముడా మల్లయ్య ఏంటిదమ్మా నువ్వు చేస్తున్న పని? నువ్వు పెట్టిన ఆహారం అంటే నాకు సరిపోలేదు. భూమి మీద పడ్డ రక్తాన్ని నాకుతాను తమ్ముడా. అక్క ఇటువంటి ఇవన్నీ తిన్నా ఎడవదొక్క నాకు ఇంకా వెళ్తే ఉన్నదంటవా? ఎడవదొక్క వెళ్తే ఉన్నది, గుడిదొక్క ఇంకా గుంటుంది, ఇంకా కావాలి తమ్ముడా. అక్క ఎట్లా చేస్తున్నాను మల్లయ్యా? అయ్యయ్యో గానాన్ని చూడబోతుంటే అక్క నువ్వు నోరు తెలిసి ఉండవే అక్క అని చెప్పి వాయుదేవుని యాది చేసి మల్లయ్య వాయువు గాలి పెడతాడు. వరుణదేవుని యాది చేస్తే ముంతతో ముంచిపోసినట్టు వాన కొడతాడు వరుణదేవుడు. అయినా కొట్టే ఆనల్ల పెట్టే గడుపుల మడిచి నిలబెడుతూ వారుకుంటా అత్తే అయినా ఒక చూడబోతుండే ఎకరం పేరుతో వారుకుంటా వచ్చిన అర్ధగంట ఆపుతాను మైసమ్మ. చెట్లకు నీళ్ళు ఎట్లా పోతుందో మైసమ్మ కడుపుల గట్ట పోతున్నాయి. అప్పుడే మైసమ్మ సారు సంచోజమని లేచి నిలబడి బేవులిస్తే ఉన్నారా? సంతోషమైంది తమ్ముడా, సంతోషమైంది అని నాకు ఎల్లకాలం బతికి ఆధీనం పెట్టిపోతాముడా. ఇళ్ళ కడుపు నింపిన కానీ నాకు ఇట్లా రేపేలు పెట్టాలని అంటావు. అవును తమ్ముడా. అక్క మైసమ్మ నీకు ఎల్లకాలం బతికి ఆధీనం పెట్టమని అంటావా? 6,000 నాయకురాలు అనుకుంటే గిగ్గలమ్మ పెద్దవాడ కనకదుర్గు విజయవాడ కాళికమ్మ శాంతకు చక్కని మంకాలి కట్ట మీద కట్ట మైసమ్మ బావి మీద బావి మైసమ్మ దానిలా దారి మైసమ్మ పొలం కాడ పొలం మైసమ్మ బాటల బాట మైసమ్మ మూల మీద మూల మైసమ్మ కాడ తేని మైసమ్మ మంచకాడ మంచ మైసమ్మ 24 రూపాయలు నీకు వంచేస్తున్నా. అలా కలియోగం మీరు ఎప్పటికో నువ్వు అగో కోడిని కొడతారు, లేకపోతే కోడి గుడ్డ కొడతారు, అక్క కొబ్బరికాయన్ని కొడతారు. ఎప్పటికీ నీకు పులి కాదు ఒకరు కాబట్టి ఒకరు కలియోగం మీద చేస్తూనే ఉంటారు అక్క. తమ్ముడా ఇది చాలు కానీ తమ్ముడా నాకు ఇంకొక కోరిక ఉన్నది తమ్ముడా. అక్క ఇంకో కోరిక అంటే నీ మనసులున్న మాట ఏమిటమ్మా? తమ్ముడా నా మనసులున్న మాట అంటే నాకు పులగూరి ఆహారం కావాలి తమ్ముడా. పుల్లకూర ఆహారం అంటే ఏంటిది అక్క? పచ్చకూర కాదు తమ్ముడా, నాకు కావాల్సిన ఆహారం అంటే నాకు నరమానవుల తినేసెలవు పెట్టు తమ్ముడా. అక్క ఎంత మాటలు అంటివే ఇవల్ల ఇవన్నీ తిన్నా నీ కడుపు నిండి లేదంటే నరమానవుల తెలుగు పెడితే ఒక రోజుకు 7 మందిని అంటే అంటకుండా నువ్వు మింగుతావే అక్క మైసమ్మ. ఒక మాట చెప్పుతాను నువ్వు అడిగినందుకు అక్క. నేను చెప్పే మాట అంటే మరి ఇటువంటి ఒక చూడబోతుంటే అక్క నరమానవులు మింగ నీకు తెలుగు పెట్ట ఆదివారమే గాని బేస్తవారమే గాని రాత్రి 12కే గాని పగలు 12కే గాని ఒంటరిగా ఒక మనిషి వెళ్ళిపోతే అక్క మూల తిరిగిన మీద నువ్వు కూర్చొని ఉంటే ఆ మనిషిని చూసి నువ్వు కన్ను మూసి తెరిస్తే అక్క నీ కంటి రెప్ప కడుపు అల మీద చూపితే మూల మీద మనిషి భయపడతాడు. నేను భయపడ్డా చేను కాడుకొంగ భయపడ్డా పొలం కాడుకొంగ భయపడ్డా ఇంటికి వచ్చి తన భార్య పిల్లలతో చెప్పి ఆ కోడిగుడ్డు తిప్పి పందుకు వారేసిన కోడి పిల్ల తిప్పి పందుకు వారేసిన నీ బుక్కను నీ పందుకు జరగాలే అక్క. అటువంటి మనిషికి ఏమో దింపేయపోతే 10 రోజుల వరకల్లా అటువంటి మనిషిని నవలగా బుక్క పెట్టే అక్క మైసమ్మ. సరే పర్వాలేదు తమ్ముడా, నీ లగ్గం అంటున్నావు, నీ లగ్గంలో మంగళారతి పట్టడానికి నేనంతా ఇదే పని లెక్క తమ్ముడు. ఇప్పటికి ఎలుగెలుగు చేసినావు ఇవన్నీ తిని ఇంకా నువ్వు అక్క మంచిది బతకనే కాదే. నేను మంగళారతి పట్టద్దా పెద్ద నువ్వు అక్కమైన మంచిదే. నువ్వు అచ్చుడే అవసరం లేదు. ఆ లగ్గంకి వెళ్ళి కాదు వాడు కనడేవాడు నీ మొక్కగా కనవాడు. నీ కన్ను ఇప్పుడు నేను సెలవు పెట్టినా కదా, నేనే సెలవు పెట్టి నువ్వు అక్కడికి వచ్చి ఎవరన్నా చూసి కన్ను మూసి తెరితే నీ కంటి రెప్ప గాడు పాల మీద పడాలంటే దగ్గుడు ఏరు కూడా అవుతుంది. సరే పర్వాలేదు తమ్ముడా, చాలా సంతోషం. వెళ్ళిపో ఆడికల్లి మల్లయ్య మళ్ళీ కొట్టుకొని ఏనాడు పూట మీద మల్లయ్య పోతా అంటే 7 తంత్రాలు ఆడి కుదిరాడి బిడ్డ రేణుక పరమ జ్యోతి మల్లయ్య చూసి ఏనాడు నివల్లి కవల అమెరికా జవాన్ని పట్టుకొని మల్లయ్య కట్టం ఏడవస్తుంది రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ రంగ మల్లయ్య చూసిన నా అక్క చెంబుతో నీళ్లు పట్టుకొచ్చిన ఆ కాళ్ళ కలుగుతుంది పాసిరా గోగులు వచ్చిన పాపం అయిపోతాను మల్లయ్య. బండి దిగి మల్లయ్య రామన్న రామన్న
కాదు అక్కరాయే అక్కరా అక్కరాయే అక్కరా నీ బుద్ధులకు మెచ్చదా నీ జ్ఞానాలకు మెచ్చదా రవరాజు మల్లయ్య ఎటు పోతున్నావు తమ్ముడా అక్క ఈ పూట నవ్వుకొని పోయి నేను ఆకాశం అంతా పందిరేసి పూజవరంతా గద్దీసి నేను పెళ్లి చేసుకుంటాను ఉండబోడానికి వస్తాను తమ్ముడా కోటలో అవ్వకపోవడం వస్తాను అంటున్నావు ఈ కోటలో అవ్వకొని పోయి లగ్గం చేసుకుంటా అంటున్నావు మరి నాకు చెప్పవారు తమ్ముడా ఏంటిది అక్క చెప్తాను కదా నన్ను లగ్గానికి రమ్మని చెప్పలేదు ఆడిబిడ్డనంటే అన్నదమ్ముల లగ్గమైందంటే ఆశ ఉంటది నాకేమన్నా లేదా తమ్ముడా అగో తమ్ముడా మళ్ళీ అయ్యల కోట నవ్వుకొని పోతే నేను ఎక్కడ ఉన్నాను నాకు ఆ దినం ఏందంటవా అక్క ఇటువంటి కల్లా కలియోగం తెరెత్తి దేవలోక మంట కింద పోనవంత మంది కల్లా కలియోగం కలింగ దాపారు 43 లక్షల 2 సంవత్సరాలు నడవనున్నది కలియోగం అక్క ఆ కలియోగం మీద ఉప్పు నూనె ఒక చోట ఉడకవంత ఉంది ఇంటింటికి నేను నిర్వపంత ఉన్నా ఘనంగా నాకు పచ్చన పందులు నిత్య దూరాల కింద లగ్గవారి చేస్తే అక్క నీ దగ్గరికి వచ్చి నీ పుట్టకాడ ఒక చూడబోతుంటే 5 కిలో బండారు పోతే 5 కిలో పుట్ట బంగారం నాకు ఇయ్యాలి అక్క ఆయన ఒక చూడబోతుంటే కనుక అక్క మరి నేనున్న కాడ గోగు పాలవంత జాగ నీకు ఇస్తా అగో గోగు పాలవంత జాగవుల 7 బొట్లు పెట్టి ఎల్లమ్మ అంటే నువ్వు అక్కడనే ఉంటానే అక్క మల్లయ్య అన్న పేరు మీద బోనాలంటే ఆ బోనంలో ప్రసారం తీసి అక్క ఎల్లమ్మ నీకు ముందుగా చూపెట్టినాక ఎదుర్కొంటారు నీకు చూపెట్టిన తర్వాత మల్లన్న అని మల్ల తెచ్చి నాకు పెడతారు అక్క కాలం నాతో నీకు పండుగ నీతో నాకు పండుగ నా లగ్గంలో నువ్వు రా అక్క సరే పర్వాలేదు తమ్ముడా నీ లగ్గంలో నేను వస్తా కోటను అవ్వుకొని పో తమ్ముడా అని చెప్పి కానీ అది చూడబోతుంటే భగవంతుడు రారాజు వల్లయ్య తనియాల కోట వీడ కనుక కోట వీడ దేవుడైతే కోట మీద దేవుడైతే కోట మీద వెళ్ళిపోతే ఆ కోటకు ఏనాడు కనుక ధనవా ఎక్కడుందో తెలుస్తలేదు మళ్ళీ అయ్యకు ధనవు చుట్టూ ఏనాడు గడికోలు పెట్టిన గడికోలు నేను కామ కూతురు ఎత్తి ఉన్నాయా అగో కోట దగ్గర మల్లయ్యా కోటకి దగ్గర ఎప్పుడు వచ్చిన భగవంతుడు రారాజు మల్లయ్య గానాలు కోట గుమ్మం మీద అయినా ఆ కోట లోపల పోయే గుమ్మం కావాలన్నాడు మల్లయ్య గానాలు ఒక చూడబోతుండే గడికోడ మీద గామ కుర్తులు ఉన్నాయి గామ కుర్త మీదకి 7 మూదాల్లో ముడేసి ఇసిరేసిన మల్లయ్య ఆ గామ గురుసుకు తట్టినాక మల్లయ్య మూదాడు పట్టుకొని ఉడితోలు ఉరికి ఎల్లు ఆ గొప్ప ఎల్లుకోలు ఎక్కుతాను బల్లోలు వాగుతాను మల్లయ్య గోడ వీనికి ఎక్కి చూసిండు ఆగో మల్లయ్య చూస్తుంటే మరి బండల్లో ఉన్న మంది మల్లయ్య చూస్తే ఆ కోట మీద కోడి పిల్లంతా కనబడతాడు కోట మీద ఉన్న మల్లయ్య తన ఎంబడి వచ్చిన బండలు చూస్తుంటే శివల దారుల బంధు కనబడుతున్నాయి అంత దండి కోట ఒక గుర్జులు ఉన్నాయి ఆ కోటలో పోయే తొవ్వ చూసిండు తొవ్వ చూసి మల్లయ్య తరాతర బందర తలుపులు బంధించి ఉక్కుని గుళ్ళని సిక్కులు తారాలేసి ఉన్నాయి అక్కడికి ఏడ వచ్చి వెనక 7 అడుగులు నడిచి ముందని 3 అడుగులు నడిచి 2 పిరికిల వాడి తలుపులు గుద్దిండు 100 తలుపులు వలిగిపోతాయి ఉక్కుని గుళ్ళని ఊసి సిక్కులు తారాలు సిక్కిపోతున్నాయి రారాజు మల్లయ్య కోట లోపల అయ్యా తను దగ్గరాజు తనకు దగ్గర ఎప్పుడు వచ్చిన మల్లయ్య గారు ధనానికి దండం పెట్టి